అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 నెలలు కావస్తుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో మనం నిన్నే చెప్పుకున్నాం. ప్రాథమికంగా ఒక 4-5 పోస్టులకు పేర్లు కన్ఫర్మ్ చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, టీవీ5 చైర్మన్ గారికి, అలాగే ఇంకా డిప్యూటీ స్పీకర్ కాలువ శ్రీనివాసులు గారికి, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, ఇలా ఈ పదవుల వరకు కన్ఫర్మ్ అయ్యాయి. కాకపోతే కొన్ని నామినేటెడ్ పదవుల విషయంలో విపరీతమైన పోటీ ఉంది, అప్లికేషన్స్ ఉన్నాయి. జనసేన పార్టీ కూడా కొన్ని పదవుల విషయంలో పట్టుదలగా ఉంది. కాబట్టి టీడీపీ జనసేన కొన్ని పదవుల విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. సో అందుకు మొత్తం అన్నీ ఒకేసారి అనౌన్స్ చేద్దామని ఆపారంట. లేకపోతే ఈరోజు రేపో టీటీడీ చైర్మన్ అండ్ చీఫ్ విప్ అండ్ డిప్యూటీ స్పీకర్ పదవులు అనౌన్స్ చేసేయాలి. ఈ 3, 4 ఇమీడియట్గా అనౌన్స్ చేసేయాలి. కానీ ఎందుకు ఆపుతున్నారంటే ఒకేసారి ఒక 30 పదవులు అనౌన్స్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నారు. ఆ 30 పదవుల విషయంలో ఒక ప్రతిష్టంభన నెలకొంది. ఎవరికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. టీటీడీ బోర్డు దాదాపుగా 14 మంది ఉంటారు. 12 మందో 14 మంది, దానిలో ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మిగిలిన వాళ్ళకి తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గెస్టులుగా ఎవరికోళ్ళకి ఇవ్వాలని, అలాగే వేరే వాళ్ళకి కొంతమంది కార్పొరేట్ శక్తులకి, ఎవరికో బిజినెస్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో బాగా ఆరితేరిన ఎవరికో ఇద్దామని, అలా రకరకాల ప్లానింగ్లో ఉన్నారు. సో టీటీడీ బోర్డు విషయంలో కూడా జనసేన పార్టీ 2 లేదా 3 అడుగుతోంది. 12 మంది ఉంటే జనసేనకు 2 లేదా 3 అడుగుతున్నారు. బీజేపీ కూడా 1 అడుగుతోంది. అక్కడ ఒక ప్రతిష్టంభన నెలకొంది. అలాగే విప్లు, శాసనసభలో ఆల్రెడీ చీఫ్ విప్ ఉంటారు కదా, విప్లు కూడా 14 మంది ఉంటారు. సో దీనిలో కూడా జనసేన పార్టీకి ఇవ్వాలి. అక్కడ మిత్రపక్షం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అది తేలట్ల. సో అందుకని టీటీడీ బోర్డు, విప్పు, అలాగే కొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి. కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్టీజియస్ అనమాట. ఏపీఎండిసి, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అంటే విపరీతంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, మంచి వాల్యూ ఉంటుంది ఈ పదవికి, అందుకే కాస్ట్ కూడా అలాగే పలుకుద్ది అంటారు. సో ఇప్పుడు ఈ పదవి కోసం కూడా విపరీతంగా లాబింగ్లు, ఒత్తిళ్ళు నడుస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధించి. అలాగే ఏపీఐఐసి చైర్మన్, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల విషయంలో 2 పార్టీల మధ్య, ముఖ్యంగా టీడీపీ అండ్ జనసేన మధ్య విపరీతమైన ప్రతిష్టంభన నెలకొంది. అది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దానివలన ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడం లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే వీటితో పాటు నియోజకవర్గాల వారీగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా యావరేజ్గా 2 ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 350 నుంచి 400 దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డుని నియమించాల్సి ఉంది. చైర్మన్లు ప్లస్ డైరెక్టర్లు ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా 2 ఉంటాయి. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏఎంసీ అండ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ ఉన్నాయి. అలా కొన్ని నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి ఆ కమిటీలు, కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా 220కి పైగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఉన్నాయంట. సో వాటికి కూడా కమిటీలు వేయాల్సి ఉంది, వాటిని కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. సో దానికోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి ఒక చైర్మన్ ఉంటారు, ప్లస్ డైరెక్టర్లు కూడా 6 ఉండొచ్చు, 8 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. అది ఆ నియోజకవర్గం వరకు ఏదో ఒక పదవిలో ఉంటుందన్నమాట. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎండోమెంట్స్, చిన్న దేవాలయాలవి కలిపి, అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీసు, అలాగే గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా స్థాయిలో ఉన్న కొన్ని ప్రోటోకాల్ వచ్చే చైర్మన్లు, తోడా చైర్మన్లు, ఈ కమిటీ సభ్యులు, అలాగే సహకార సంఘాల అధ్యక్షులు. గత ప్రభుత్వం సహకార సంఘాల ఎలక్షన్స్ పెట్టల, సహకార సంఘాలకు 3 సభ్య కమిటీలు వేసింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు సహకార సంఘాలకు కూడా ఇస్తే బాగుంటుందని ఇలా దాదాపుగా అరౌండ్ 1000 నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఈ పదవుల్లో 20% జనసేన పార్టీ ఖచ్చితంగా కోరుతోంది, ఒక 5% బీజేపీ కోరుతోంది. కానీ టీడీపీ ఏమో మొత్తం కలిపి మీ 2 పార్టీలకు కలిపి 20% అనేటట్టు చెప్తున్నారు. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కొన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వాళ్ళకే 60% పదవులు ఇస్తారు, 30% పదవులు టీడీపీకి, 10% పదవులు బీజేపీకి ఇస్తారు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో నియోజకవర్గంలో చూసుకుంటే టీడీపీ వాళ్ళకి 60% పదవులు, 30% పదవులు జనసేనకి ఇస్తారు. కానీ అన్ని చోట్ల అది కుదరట్లా. జనసేన పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో స్ట్రక్చర్ లేదు.
ఇప్పుడు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అసలు జనసేన పార్టీకి లీడర్షిప్ లేదు, అక్కడ 30% పదవులు ఎలా ఇస్తారు? సో అటువంటి చోట బీజేపీ అడుగుతుంది. జనసేన లేని చోట బీజేపీ కూడా ఉండదు, ఇచ్చే అవకాశం ఉండదు. సో అందుకే కొన్ని నియోజకవర్గాల్లో మేము వదులుకుంటాం, కొన్ని నియోజకవర్గాల్లో మీరు వదులుకోండి పూర్తిగా అని ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. అలా రెండు పార్టీల మధ్య ఒక ప్రతిష్టంభన నెలకొంది. అందుకే నామినేటెడ్ పదవుల విషయంలో ఎటువంటి క్లారిటీకి రాలేకపోతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక 4-5 రోజుల కిందట చర్చించుకున్నారు ఇదే విషయం మీద. రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవుల విషయంలో ఒక అవగాహన వచ్చింది ఇద్దరు పెద్దలకి, రెండు పార్టీలకి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పదవుల విషయంలోనే ఒక అవగాహన రావట్లా. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రెస్టీజియస్ వాళ్ళకు ఉంది, ఎవరి బలగం వాళ్ళకు ఉంది, ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. సో ఇది కూడా తేలాలంటే కనీసం ఒక వారం రోజులు పడుతుంది అంటున్నారనమాట. సో వారం రోజుల తర్వాతే చెప్తారంట. థ్యాంక్ యూ.